హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. సో 2024 1 ఇయర్ నేను వ్లాగ్స్ చేయడం మానేశాను. సో వ్లాగ్స్ చేయడం ఆపేసినా కానీ కొన్ని వీడియోస్ అయితే నేను తీసి పెట్టుకున్నాను, ఎక్కడెక్కడ ట్రావెల్ చేశాను అన్నది. అందులో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి వైజాగ్ వెళ్ళాము ఆగస్ట్లో. సో ఆ టైంలో కొంచెం వైజాగ్ బాగుంటుంది వెదర్ అనేసి, ఇంకా సమ్మర్ అయితే కష్టం అనేసి అప్పుడే వెంటనే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. సో దానివల్ల ఇంకా అరకు ఆ టైంలో బాగుంటుంది అనేసి ఓన్లీ వైజాగ్ అండ్ సింహాచలం ప్లాన్ చేసుకుంటే, వైజాగ్లో మేము స్కూటీ తీసుకున్నాము కాల్ బైక్ రెంటల్స్లో. సో మంచిగానే మనకి యూస్ఫుల్ అయ్యింది అన్నట్టు. సో చూసారు కదా తెలుగు స్టేట్స్లో అసలు బీచెస్ ఎంత బాగున్నాయో, అసలు క్లీన్గా ఉన్నాయి, ఎక్కువ జనాలు లేకుండా పీస్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వ్యూ పాయింట్లో అసలు వేవ్స్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ నార్మల్గా మనం ఫోన్లో చూసుంటాము, వీడియోస్లో, న్యూస్లో అక్కడిక్కడ చూసుంటాము, కానీ చాలా మంచిగా అనిపించింది వెళ్ళి రియల్గా చూడడం. చూస్తున్నారు కదా చాలామంది వస్తున్నారు ఆ టైంలో కూడా ట్రావెలర్స్ అందరూ. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా కైలాసగిరి వెళ్ళాము. సో వైజాగ్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కైలాసగిరి మాత్రం వెళ్తారు. హిల్ పైన శివుడి విగ్రహం, శివుడు పార్వతి విగ్రహం ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది వ్యూ. ఇక్కడ నుంచి మనము సీ చూడడం, బీచ్ కనిపిస్తుంది. అండ్ ఇంకా బీచ్ అదంతా చూసిన తర్వాత వైజాగ్ పోర్ట్ అయితే చూడాలి ఖచ్చితంగా. ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే నేను చూడమని అంటాను. ఒక సినిమాలో సెట్ లాగా అనిపిస్తుంది. అక్కడ జనాలు డిఫరెంట్గా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూడొచ్చు. అండ్ అక్కడ బోట్స్ మంచిగా కనిపిస్తాయి అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నైట్ టైం బీచ్, ఇంకా ఈవినింగ్, మార్నింగ్, నైట్ టైం అన్ని టైంలో బీచ్లోనే టైం స్పెండ్ చేస్తారని అంటారు కదా వైజాగ్లో. మేము కూడా అలానే వెళ్ళినంతసేపు ఇంకా బీచెస్, అక్కడ షాపింగ్ ఏరియా అదంతా ఏం లేదు, జస్ట్ బీచెస్ అయితే తిరిగినాము. మంచిగా అనిపించింది. నైట్ టైం అయితే జనాలు చాలామంది వచ్చినారు బీచెస్. ఇంకా తినడానికి కొన్ని ఉంటాయి, ఫిష్ అవన్నీ సేల్ చేస్తారు పక్కన, తినొచ్చు. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మాకు ట్రైన్ ఉంటుంది. ట్రైన్ ముందు కూడా మళ్ళీ రూమ్ వేకేట్ చేయకుండా తొందరగా వచ్చి ఒకసారి బీచ్ చూసి వెళ్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో వైజాగ్ అనేసి వెళ్ళామన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. వైజాగ్లో నెంబర్ ఆఫ్ బీచెస్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ మేము ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళే అరకు అవన్నీ కవర్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా డివోషనల్గా ప్లేస్ ఉంటుంది సింహాచలం కూడా, ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటే, సో అక్కడికి కూడా వెళ్ళామన్నట్టు. టెంపుల్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల దర్శనం కూడా వెరీ ఈజీగా 1/2 అవర్లో అయిపోయింది అన్నట్టు. ఇంకా రూట్ కూడా బాగుండే. ఇంకా తర్వాత వచ్చేసి మేము వరంగల్కి వెళ్ళాము. వరంగల్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 200+ కిలోమీటర్స్ ఉంటుంది. సో 4 అవర్స్ జర్నీ మనకి. ట్రైన్ అయితే డైరెక్ట్ ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. ఎర్లీ మార్నింగ్ మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. సో వరంగల్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ అరే దగ్గరే అనేసి ఇగ్నోర్ చేసి ఉంటా. అందుకే ఇంకా వరంగల్ వెళ్దాము అనేసి అక్కడ వీలైనంత టెంపుల్స్ మేము కవర్ చేద్దాము అనుకున్నాం 1 డేలో. బట్ ఏమైందంటే ఇంకా మాకు ట్రావెల్ ట్రైన్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇది వచ్చేసి వందే భారత్ ట్రైన్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని పెట్టాను. సో వరంగల్ రీచ్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 7 అలా అయింది. సో డైరెక్ట్ అయితే ఇక్కడ ఆటోస్ అయితే ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఆటోస్. మనము ఇక్కడ నుంచి హనుమకొండలో భద్రకాళి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు అన్నట్టు. సో బస్సెస్ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ ఆటోలో వెళ్తే మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళొచ్చు. నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి, మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఊబర్ కూడా బుక్ అవుతుంది. ఇక్కడ భద్రకాళి టెంపుల్ చూసారు కదా, టెంపుల్ మాత్రం నేను మస్తు అనిపించింది. ఇక్కడ అమ్మవారి ఫేస్ చాలా పెద్దగా ఒక మనిషి విగ్రహం లాగా మంచిగా అనిపించింది, ఎల్లో కలర్లో. మాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ బొట్టు అయితే ఇలా పెడతారు భద్రకాళి టెంపుల్లో, ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో నియర్ బై భద్రకాళి టెంపుల్లో భద్రకాళి లేక్ కూడా ఉంటుంది. చాలా మంచి వ్యూ పాయింట్ ఇది. అండ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు. మీరు కూడా వెళ్ళండి, ఎవరైనా 1 డే మీకు రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ వరంగల్కి అయితే ట్రిప్ లాగా వెళ్ళొచ్చు కార్స్ తీసుకొని. నా సజెషన్ అయితే ఓన్ వెహికల్ ఉంటే కార్ తీసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే మనము అక్కడ ఉన్న రామప్ప టెంపుల్ అవన్నీ కూడా కవర్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. సో మేము ట్రైన్లో వెళ్ళాం కాబట్టి అక్కడ ట్రావెలింగ్కి ఇబ్బంది అయింది, దూరం ఉన్నాయి అన్నీ. సో భద్రకాళి టెంపుల్లో దర్శనం అవగానే కొద్దిసేపు కూర్చున్నాము, అక్కడ రిలాక్స్ అయ్యాము. తర్వాత వచ్చేసి ఇంకా మోస్ట్ ఫేమస్ 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్లో ఉంది కదా. సో దీని గురించి చాలా రకాలుగా చాలామంది వినుంటారు. సో ఇంకెప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం 1000 పిల్లర్ టెంపుల్ ఎలా ఉంటుంది అనేసి. సో ఫైనల్లీ మేము కూడా చూసాము, మంచిగా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ అంటే 1000 పిల్లర్ అంటే సపరేట్గా ఉండవు పిల్లర్స్ యాక్చువల్లీ.
అన్నీ ఒకదానికొకటి టచ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ రాక్స్ పెద్ద పెద్ద రాక్స్ని ఎలా కార్వింగ్ చేశారో మస్తుగా అనిపించింది. అసలు వాల్స్ ఉండవు, డైరెక్ట్ పిల్లర్సే అటాచ్ అయి ఉంటాయి. అవే 1000 ఉంటాయంట. అండ్ ఇది వచ్చేసి శివ టెంపుల్, రుద్రేశ్వర టెంపుల్ కూడా అంటారు. అండ్ చాలా మంచిగా అనిపించింది అక్కడ, చెట్లు అండ్ ప్రశాంతంగా అనిపించింది. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. టెంపుల్ లోపల చాలా చల్లగా ఉండే, బయట మాత్రం ఎండ మస్తు ఉండే. చూస్తున్నారు కదా, ఇవన్నీ పిల్లర్స్ లాగా అతుక్కొని ఉన్నాయి. అంటే ఎర్లీ మార్నింగ్ అని ఈవినింగ్ వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి బీచ్లో, వైజాగ్ బీచ్లో దిగిన ఫోటో. ఇంకా వరంగల్లో రామప్ప ఎందుకు వెళ్ళలేదంటే, అక్కడ ట్రాన్స్పోర్ట్ మేము బస్ స్టాప్కి వెళ్ళి చూసాము. అక్కడ మాకు బస్సెస్, మూలుగు బస్సెస్ ఎక్కాలి, ఇంకా ఏదేదో కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. అండ్ అక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా తక్కువ ఉంది. ఓన్ వెహికల్ ఉంటే మాత్రం ఇంకా రామప్ప టెంపుల్, లక్నవరం ఇవన్నీ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మేము అది సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి ఇంక ఇద్దరమే వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్ ఉంటే ఇంక అందరం కలిసి ఏదో ఒక గ్యాంగ్ లాగా వెళ్ళే వాళ్ళము. సో ఎవరిని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మేము వెళ్ళాము. అండ్ వెంటనే ఇంకా రామప్ప, లక్నవరం వెళ్ళే అక్కడ ఛాన్స్ లేదు అనేసి మేము రిటర్న్ ట్రైన్స్ కూడా బుక్ చేసుకున్నాము వెంటనే. ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. చూసారు కదా, ఇది కూడా ఈ కొలన్ లాంటిది 1000 పిల్లర్ టెంపుల్నే ఉంది. అండ్ ఫోర్ట్ కూడా మేము చూడలేదు, వరంగల్ ఫోర్ట్ ఉంటుంది, అది కూడా మొత్తం ఆల్మోస్ట్ బ్రేక్ అయ్యిందంట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మై ఫేవరెట్ యూట్యూబర్ కళ్యాణి బొప్ప అండ్ కార్తిక్ అన్న ఇద్దరు కలిసి ఒకసారి మాల్లో కలిశాను. నేను షాపింగ్ వెళ్ళాను, వాళ్ళు కూడా షాపింగ్ వెళ్ళారు. సడన్లీ చూసి షాక్ అయ్యాను. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు అండ్ నా గురించి అడిగారు, ఫ్యామిలీ గురించి, ఎప్పుడో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడారు. అండ్ మన యూట్యూబర్ అంటే మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. చాలా మంచిగా అనిపించింది వాళ్ళని కలవడం. కమింగ్ టు ద నెక్స్ట్ ట్రిప్, శ్రీశైలం కూడా నియరెస్ట్. నేనైతే 4 times వెళ్ళాను. అండ్ బూన్ వెళ్దామని ఉండే, అండ్ శక్తిపీఠ్ అండ్ జ్యోతిర్లింగ్ 2 కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. శ్రీశైలం వెళ్ళాము అండ్ రోప్వే నుంచి పాతాళ గంగాకి వెళ్ళాము. ఇది వచ్చి శ్రీశైలం డ్యామ్. వ్లాగ్స్ నేను తీయలేదు, ఎందుకంటే ఇవి చిన్న చిన్న మెమొరీస్. ఎక్కువ వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు ఆ టైంలో ఎందుకో, ఇంకా ఆఫీస్ వర్క్ వల్ల అవన్నీ. సో కొన్ని క్లిప్స్ అయితే నేను ఫొటోస్ యాడ్ చేశాను. దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోస్ చూసిన వాళ్ళు. బాయ్.